నాగార్జున గారి మీద ఎప్పుడు కూడా మాకు గొప్ప అంచనాలు. అది కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. దానికి ఆయన 1000 రెట్లు న్యాయం చేశారు ఆయన నాగార్జున గారు. దీంతో ఆయన ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్ కూడా దాటేశారు మా నాగి గారు. అంత అద్భుతంగా తీశారు. మా ప్రభాస్ అన్న గురించి ఏం చెప్తారు? అసలు బాబుకి ఎప్పుడో నేను మెసేజ్ అందరూ నాకు ఏవైతే మెసేజ్లు పెట్టారో అవన్నీ కూడా నేను బాబుకి మార్నింగ్గా ఫార్వర్డ్ చేశాను. ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా వాళ్ళ ఇష్టం అందులో ఉన్నారు. అంటే ఇదేంటంటే తర్వాత అంత గొప్ప సినిమా తీసి స్వప్న వాళ్ళకి అక్కడ ఆగుండా అన్నారు. ఎందుకు చెప్తున్నారు? ఆగుండా ఒక నిమిషం. కారు ఉంది, నేను ఆపిన. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నకి ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఏ నెగిటివ్ రివ్యూ లేకుండా ఫుల్ పాజిటివ్ కదా, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా, ఎలా అనిపిస్తుంది ఫీల్? ఇంకా ప్రతి మూవీకి బాబు అసలు ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ ఫ్యామిలీని ఇదే కాకుండా ఇంటర్నేషనల్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ హీరో కాదు, ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయే మీ రెబల్ స్టార్ ప్రభాస్. ఆనందాన్ని పంచుకుంటున్నందుకు ప్రతి డైహార్డ్ ఫ్యాన్స్ ఇండియన్ సినిమా ముద్దు పెట్ట ఇండియన్ సినిమా ప్రభాస్ రాజు అమితాబ్ బచ్చన్ గారిలో కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు అంటే ఇలాంటి క్యారెక్టర్ చేద్దరేమో నాగి గారు అంటే బాగుంది. బ్రహ్మానందం యాక్టింగ్ బాగా, అందరి బాగుంది. 3 గంటలు కూర్చొని చూసినాము. డైరెక్షన్ చేశారుగా, ఫాదర్ అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? యూఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సార్. అంటే ఈ కేమ్ ఆన్ హిస్ ఓన్. అదేమి అంటే ఇప్పుడే ఇంత తొందర చేస్తాను కాదు, డెఫినెట్గా ఫస్ట్ 2 మూవీస్ డన్ వెరీ వెల్. సో ఈ సినిమాలో 600 కోట్ల బడ్జెట్తో తీశారు కదా, మీరు ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? అది బడ్జెట్ నాకు తెలియదండి లెక్కలు, నేను ఏదో డాక్టర్గా ఎంత కలెక్ట్ చేస్తారు ఈ సినిమా అనుకుంటున్నారు? పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అట్లీస్ట్ ఇట్ షుడ్ గో బియాండ్ 1000 crores. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుందని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ పార్ట్ 2 మేబీ another 1-2 years. నాగేశ్వర గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కదా, అలాంటప్పుడు మీకు దగ్గర ఏమైనా సలహాలు తీసుకున్నారా? మా సలహాలు తీసుకోండి. మీ అబ్బాయి హిట్ కొట్టారు కదా సార్, ఎలా అనిపిస్తుంది సార్? పేరెంట్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ప్రభాస్ కదా హీరో వస్తుంది. అవును, అంటే సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు కనిపించచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఎక్కువ లేదు, బట్ కామెడీ కూడా ఉంది. కామెడీ మంచిగా ఉంది. సో
కనెక్ట్ అవుతుంది మంచిగా. దీపికా పదుకొని ఎలా అనిపించింది? తన యాక్టింగ్ తెలుసు కదా, దీపిక బాగుంది. దిశ పటాని ఆమె ఎక్కువసేపు లేదు బట్ బాగానే చేసింది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ. విజయ్ దేవరకొండ కూడా ఎక్కువసేపు ఏం లేదు, అందరూ కొంచెం సేపే ఉన్నారు. మేబీ సెకండ్ హాఫ్లో ఎక్కువసేపు చూపిస్తారు. బ్రహ్మానందం డైలాగ్ అంటే అది కూడా కొంచెం సేపే ఉంది బట్ బాగుంది ఓవరాల్గా మూవీ. అంటే ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి, ఇంకా ఇక్కడనే ఉండిపోతావా, రెంట్ ఇచ్చుకుంటూ ఇక్కడే ఉండిపోతావా అని బ్రహ్మానందం గారు చెప్తా ఉంటే, నువ్వు ఇక్కడి నుంచి చూడు ఎంత మంచిగా కనిపిస్తుందని మన ప్రభాస్ అన్న చెప్తా ఉంటే ఏమన్నా కామెడీ ఉంటుందా? మామూలుగా ఉంటుంది ఆ కామెడీ, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్. దాని తర్వాత క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ప్రభాస్ వచ్చే ఎలివేషన్ షాట్ అదిరిపోయినాయి. మెయిన్ ఏంటంటే సస్పెన్స్ అయితే ఉందో అసలు ప్రభాస్ ఎవరు మైండ్ ఏంటంటే కల్కిలో ప్రభాస్ సైడ్ క్యారెక్టర్ అని బయట చెప్తున్నారు యూట్యూబ్లో, కానీ అట్లా కాదు. ఈజ్ ద మెయిన్ పిల్లర్. ఈ సినిమాకి ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్క పిల్లర్లా ఫౌండ్ చేసింది. మీరు వన్ సైడెడ్ మూవీస్ ఉంటుంది, వస్తాడు కొడతాడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అలాంటి మూవీ అయితే కాదు. అలా ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. ఇట్స్ అ స్టోరీ మూవీ. మీకు ఒక కథని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కథని చూడండి. మైండ్ పోయే సినిమా లోపల రివీల్స్ అవుతుండే. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా అసలు ఇది ఒక పర్టికులర్ కేటగిరీ ఆడియన్స్కి అయితే కాదు, అందరికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి మాస్ ఆడియన్స్కి సెట్ అయ్యే సినిమా ఇది. లేదన్న, అది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలియకుండా మిమ్మల్ని హైక్ చేస్తుంది, అది తెలియకుండా మిమ్మల్ని లేపేస్తుంది. నేను కూర్చున్నా సైలెంట్గా వెనకాల ఇట్లా కూర్చున్నా, వస్తుంటే ముందుకు వెళ్ళిపోతున్నా నాకే తెలియకుండా. ప్రభాస్ ని కూడా తక్కువ టైం మాత్రమే చూపించారంటున్నారు, 1 hour మాత్రమే. అంటే ఇప్పుడు ఇది ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ అండి. ఏది జరిగిన చుట్టూ తన వైపే జరుగుతుంది. ఒక ఎలివేషన్ రావాలంటే తన ఎలివేషన్ చేసుకుని, నేను హీరో అంటే కాదు, పక్కనోడు హీరో అని చెప్పాలి. అది ఈ సినిమాలో ఉంది. సలార్లో చూసారా, పక్కనోడు లేపుతుంటాడు ప్రభాస్. ఇక్కడ ఏంటంటే ఈజ్ ద మెయిన్ పిల్లర్ కాబట్టి చుట్టుపక్కల పిల్లర్ లేపితేనే అతను నిలబడగలడు. సో అలా పక్కనున్న కాబట్టి స్టోరీ యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడడం అవసరం లేదు భయ్. అది ఇదేదో ఆర్టిఫిషియల్గా జరుగుతుందనేది కాదు. ఇట్స్ అ స్టోరీ బ్లెండెడ్ మూవీ అనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ వస్తున్నాయంటే ఓకే, ఇలాంటి ఫైట్ సీన్స్ ఉన్నాయి. అసలు ఒకదాని మించి ఒకటి ఫైట్ సీన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా వాళ్ళు మూవీ చూడలేదు, పడుకున్నట్టున్నారు, మూవీ చూడలేదు. కురుక్షేత్ర యుద్ధం ఉంటది, హైలైట్స్, ప్యూర్ సినిమా, ప్యూర్ మిస్. అర్జున్ రెడ్డిగా చూసిన అర్జునుడు అంటే మన విజయ్ దేవరకొండ అర్జునుడి గెటప్ లో ఎలా అనిపించాడు? చాలా బాగున్నాడు. ఆయన స్లాంగ్ చిన్న రోల్, ఆయన ఒక్కటే డైలాగ్ ఉంటది, చాలా క్రేజ్ ఉన్నాడు. అందరు కృష్ణుడు. కమల్ హాసన్ గారు కూడా కొత్త లుక్స్ లో కనిపించారు కదా మనకి ఎండింగ్ లో, క్లైమాక్స్ లో. సో ఆ లుక్స్ వైపు ఎలా అనిపించారు? చాలా యూనిక్ గా ఉంది. మన కమల్ హాసన్ ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేయము అసలు ఎప్పుడు. ఎక్కువగా ఏంటంటే ఎక్కువ మైథాలజీ టైప్లో తీశారు బాగానే. మైథాలజీ గురించి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ పట్టించుకోవాలి, గుళ్ళకి వెళ్ళడానికి కొంచెం భారంగా ఫీల్ అవుతారు. అలాంటిది ఇప్పుడు జనరేషన్ యూత్ కి కనెక్ట్ అవుతుందా? మరి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక మార్వెల్స్ అంటే అదైతే అంటారేంటి, మహాభారతాన్ని బాగా పెట్టి అందులో బాగా చేశారు. ఏంటంటే దీంట్లో 3 క్యారెక్టర్లు బాగా హైలైట్ చేశారు. అశ్వత్థామ ప్రభాస్ గారిది, తర్వాత ఇప్పుడు కారు ఇది బుజ్జి. అంటే ఇందులో కమల్ హాసన్ గారిని కూడా కొత్త లుక్స్ తో పరిచయం చేశారు కదా, ఆయనకి ఇది డిఫరెంట్ రోల్ అండ్ ఛాలెంజింగ్ రోల్ అని కూడా బయట చెప్పారు కదా. సో అదే విధంగా కనిపించిందా? మరి కనబడింది, లాస్ట్లో బాగా కనబడింది. అంటే ఒక డ్రాప్ ఇస్తారు అన్నమాట, దేవుడిది ఒక డ్రాప్ ఇస్తారు. ఆ డ్రాప్లో కమల్ హాసన్ గారిది ఒక్కసారిగా బాడీ బిల్డ్ అవడం అది చూసి చాలా బాగా అనిపించింది. బయట మనం చూసుకున్నట్టయితే అర్జున్ రెడ్డిగా తెలుసు మనకి విజయ్ దేవరకొండ, ఇందులో అర్జునుడి లాగా కనిపించాడు కదా. సో ఎలా అనిపించింది మరి ఆయన డైలాగ్ డెలివరీ కానీ? దేవరకొండది బాగా నచ్చిందండి, ఆయనది బాగా నచ్చింది. తర్వాత మన ప్రభాస్ గారు కర్ణుడిలాగా వస్తారు, అది కూడా చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్, బాగుంది. అమితాబ్ బచ్చన్ గారు రోల్ ఎలా ఉంది? అమితాబ్ బచ్చన్ గారు అయితే ఎక్సలెంట్ అండి, సూపర్. మెయిన్ ఆయన అసలు ప్రభాస్ గారి క్యారెక్టర్ ని డెవలప్ చేశారు. అది చెప్పొద్దు మీరు సినిమా.
ఓకే ఓవరాల్గా సినిమా రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? 5 out of 5. యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఇంకా పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. ఎక్కువగా ఏమంటున్నారంటే కామెడీ ఓకే బాగుంది. కామెడీ బ్రహ్మానందంగా టోటల్ అందరిది బాగుంది. అన్ని బాగుంది. మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ కి అయితే ఇంకా ఏంటి థ్రిల్లింగ్ గా ఉంది మూవీ గురించి. చాలా బాగుంది. ప్రభాస్ గారి అయితే ఎక్సలెంట్ బాగుంది. సలార్ మీద ఇది బ్రో వ్యూ మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఫైట్స్ అమితాబ్ బచ్చన్ మధ్యలో ప్రభాస్ మధ్యలో ఫైట్స్ అయితే బాగానే ఉన్నాయి. కమల్ హాసన్ క్యారెక్టర్ అంటే కమల్ హాసన్ క్యారెక్టర్ బాగానే ఉంది కానీ ఎక్కువ స్కోప్ లేదు. అంటే కొంచెం కొన్ని పార్ట్స్ ఉన్నాడు మూవీలో. Be careful, you will not be safe. Please stay indoors and take the help of Prabhas darling and get into exile because James Cameron will be coming to India and searching for you to learn graphic lessons from you. Excellent. ఇంకోటి ఏంటంటే ఇది కల్కి అని చెప్పి ఆ ట్రైలర్ అది చూసినా కూడా ఒక మన పురాణాల్లో ఈవెన్ జేమ్స్ కెమెరాన్ గారు కూడా వాళ్ళు మన ఇతిహాసాలు విష్ణుమూర్తికి ఆ బ్లూ కలర్ అది తీసుకుని చేస్తే అంతకన్నా ఎక్కువ 100 రెట్లు ఉన్నట్టు ఏంటంటే మన రామాయణం మహాభారత ఇలాంటివి దాంట్లో ఎలిమెంట్స్ తీసుకుని హీర్ అండ్ దేర్ మన మరియమ్మ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూటేషన్స్ టు నాగశ్విన్ గారు అండ్ టీమ్ ఫర్ చూసింగ్ కళారత్న వన్ అండ్ ఓన్లీ శోభన గారు ఫర్ దట్ particular role. ఎందుకంటే it embraced the entire content with human touch and moreover ఇంకా మన దీపిక పాదుకోనే hats off to her despite being into her family life she has put in excellent work. ఏంటంటే ఛాలెంజింగ్ రోల్ ఏంటంటే ఎస్పెషల్లీ దీపిక పాదుకోనే ఆ రోల్స్ చూస్తే మన కేట్ విన్స్లెట్ దిశా పటాని క్యారెక్టర్ బాగానే ఉంది. బచ్చన్ది కమల్ హాసన్ది స్ట్రాంగ్ రోల్స్. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుంది. రికార్డ్ అంత లేదు, బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేయదు కానీ చాలా మంచి మూవీ. అంటే కొత్త స్టైల్ ట్రై చేసినారు. నార్మల్ తెలుగు మూవీస్ అట్లా కాకుండా కొంచెం హాలీవుడ్ స్టైల్ ట్రై చేసినారు. మంచిగా ఉంది. సూపర్ హిట్. క్లైమాక్స్ మంచిగా ఉంది. క్లైమాక్స్ విజువల్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అన్ని మంచిగా సూట్ అయ్యండు. మంచిగానే ఉండే. ఎవరైతే క్యామియో తీసుకున్నారో వాళ్ళ రోల్ కి కరెక్ట్ సూట్ అయ్యారు. ఏది ఇట్లా మనకి డిఫరెంట్ గా ఆక్వర్డ్ గా ఏమైనా ఎబ్బెట్కి ఏమి అనిపించాలి. అన్ని మంచిగా మూవీ చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది నిజంగా. సినిమా చూస్తుంటే ఆ రామాయణం భాగవతం ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ తెలియట్లే. కానీ మంచి టెక్నాలజీలో ఒక మంచి సినిమా చూపించారు. ప్రభాస్ గారు ఏం పుణ్యం చేసుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఆదిపురుషుతో రాముడి క్యారెక్టర్, ఈ సినిమాతో కర్ణ క్యారెక్టర్ అసలు గూస్ బంప్స్ వచ్చినాయండి ప్రతి సీన్. అసలు సినిమా చూస్తుంటే అసలు ఏంటి ఎలా తీసాడు, అలా సాధ్యమైంది. గ్రాఫిక్ అనేది క్లియర్ కట్గా కనిపించట్లేదు. కొన్ని రియాలిటీగా అనిపించినాయి కొన్ని సీన్లు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన ఎలా డిజైన్ చేశారు, ఆయన ఉన్న సీన్లు కొంచెమైనా కూడా చాలా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంట్రా బాబు ఇలా కూడా తీయచ్చా అని. సో అన్నీ అంటే హాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్నీ కూడా మన తెలుగు సినిమా వల్ల ఇటువైపు చూసేలా చేసిందంటే నిజంగా అసలు చాలా గ్రేట్ అండి. రాజమౌళి గారు పాన్ ఇండియా మూవీకి పునాదేస్తే ఆయన చూసుకుని ఇన్స్పిరేషన్గా వీళ్ళందరూ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంత గర్వపడేలా చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. ప్రతి ఓడు కూడా వాట్సాప్లో మెసేజ్ పెడతాడు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని. ఆ కళ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ కళ నేను కలికిలో చూశాను. నిజంగా అంత బ్రహ్మాండంగా ఉందండి సినిమా. నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయంటే ఎంత కష్టపడ్డాడు. ఈ ఒక్క వెనకాల ఉన్న ఒక వెహికల్ చూపించి చిన్న ప్రమోషన్ చేసుకుని ఇంత ఎలివేట్ చేశాడు సినిమాని అసలు అనిపించింది నిజంగా. అసలు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆయన 8 అడుగులు ఒక 9 అడుగులు స్క్రీన్లో చూపిస్తుంటే అసలు ఒక దేవుడి రూపంలో మనం దండం పెట్టేస్తామేమో అంతలా ఉంది నిజంగా చెప్పాలంటే. ఆయన గెటప్ కానీ ఆ వెలుగు, ఇక్కడ బొట్టు దగ్గర వెలుగు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక యుద్ధ సన్నివేశాలు. అందులో మన విజయ్ దేవరకొండ అర్జున్ క్యారెక్టర్ కానీ కొన్ని క్యారెక్టర్లు వస్తుంటే రాజమౌళి గారు ఇందులో గెస్ట్ పాత్ర చేశారు, జాతిరత్నాల డైరెక్టర్ చేశాడు. కొన్ని క్యారెక్టర్లు వస్తుంటే ఎంత ప్లాన్గా చేశాడు నిజంగా. ఇంత ప్లాన్గా కూడా సినిమా తీయచ్చా? ఒక రాజమౌళి గారిని దేనికో దానికి ఒక ఇరికించాలి. ఆ ఇరికించి వెనకాల ఉన్న వెహికల్ సామాన్లు దొబ్బేస్తాడు ప్రభాస్ గారు. దానికోసం దానికి ఒక విపరీత ఒక్క సీన్కి చిన్న సినిమా తీయచ్చు. రాజమౌళి గారిని ప్రభాస్ గారిని పెట్టిన సినిమా ఆ సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు అనమాట. కొన్ని సినిమా గురించి చెప్పాలంటే కనుక అసలు ఇప్పుడు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా
బీభత్సంగా చూడొచ్చు అనమాట. అంత బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఈయన ప్రభాస్ గారు చేసే చిన్న చిన్న ట్వింకిల్ షాట్లు, ఆయన కామెడీ, ఆ చిట్టి క్యారెక్టర్ కానీ ఇవన్నీ చూస్తే కనుక బ్రహ్మాండంగా ఉందండి సినిమా. అసలు ఎటువంటి సందేహం లేదు. మన వాళ్ళు చాలామంది రాజమౌళి గారు తీసే సినిమా భాగవతం ఉంది, రామాయణం ఉంది కదా, మరి ఆయన చేయగలడాను. రాజమౌళి గారు తర్వాతే ఎవరైనా కూడానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పునాది వేసింది ఆయనే. మనం వేసిన పునాదిని ఎప్పుడు మర్చిపోకూడదు. పాన్ ఇండియా మూవీకి మన ప్రభాస్ గారు హీరోగా ఎంత పేరైతే తీసుకొచ్చారో, ఈ తర్వాతే మొత్తం పాన్ ఇండియా అంటే చాలామంది సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ చిట్టి వెనకాల ఉన్న ఈ వెహికల్ చాలా కష్టపడింది సినిమాలో. అసలు మామూలు కష్టపడాల, ఎన్ని యుద్ధాలు చేసిందంటే ఇది ఇక్కడ నాకు తెలిసి మ్యూజియంలో పెట్టేస్తారు త్వరలో. దీపికా పడుకోని క్యారెక్టర్ ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుందండి నిజంగా. చాలా అది చెప్పకూడదు, సినిమాలో చూస్తే అసలు మెయిన్ సినిమాకి మూల కారణం దీపికా పదుకునే గారు. ఆ క్యారెక్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అన్ని రివీల్ చేయాలంటే నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది రివీల్ చేసే సినిమా కాదు. ఇది 3Dలో ఎదవసోది పెట్టకుండా, సెల్ ఫోన్లో మెసేజ్లు అవి పెట్టుకోకుండా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉప్పర్ మీటింగ్ పెట్టకుండా సినిమా చూస్తేనే అర్థమవుతుంది, లేదా రెండోసారి రావాలన్నమాట. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ గురించి చెప్పే కదా, ఆయనది అసలు మామూలుగా లేదు ఆయనది. అసలు ఆయన అది ఎలా డిజైన్ చేశారో మీకు కమల్ హాసన్ గారు కనపడరు. కమల్ హాసన్ గారి కళ్ళు తప్పించి అసలు బాడీ కానీ ఇవేవి కూడా కమల్ హాసన్ గారిది కాదు. ఆర్జీవి గారు ఆయన ఎప్పుడు ఏదో వాటకా పట్టుకుని తిరుగుతాడు కదా, ఈ సినిమాలో కూడా చిన్న వాటకా పట్టుకుని తిరుగుతుంటాడు, ఇందులో కూడా వాటకా. ఆయన ఎందుకు పెట్టారో నాకేం అర్థం కావట్లే. ఆయన పెట్టకపోయినా సినిమాని ఎవరు ఆపలేరు అనమాట, అంత బ్రహ్మాండంగా. ఎందుకంటే అన్నీ కూడా 20 షాట్లు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. బ్రహ్మానందం గారిది ఏదో కామెడీ సీన్లు కొన్ని సీన్లు ఉన్నాయి, అది చెప్పుకోదగ్గది ఏం కాదు. ఆయన ఏదో ప్రభాస్ గారు కొంచెం డబ్బులు మనిషి కదా, రెంట్లు కట్టుకోకుండా బ్రహ్మానందం గారిని వాడేస్తూ ఉంటాడు అనమాట. చాలా బాగుంది. ఈ వెహికల్ అయితే మాత్రం బాగా కష్టపడింది సినిమాలో. ఓవరాల్ రేటింగ్కి ఎంత ఉంటే అంత ఇస్తాను నేను. మీరు 5 అడుగుతారు కదా, నేను 10కి 10 ఇచ్చేస్తాను అన్నమాట. నాగార్జున గారి మీద ఎప్పుడు కూడా మాకు గొప్ప అంచనాలు. అది కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. దానికి ఆయన 1000 రెట్లు న్యాయం చేశారు. ఆయన నాగార్జున గారు దీంతో ఆయన ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్ కూడా దాటేశారు. మా నాగి గారు అంత అద్భుతంగా తీశారు.
మా ప్రభాస్ అన్న గురించి ఏం చెప్తారు? అసలు బాబుకి ఎప్పుడో నేను మెసేజ్ అందరూ నాకు ఏదైతే మెసేజ్లు పెట్టారో అవన్నీ కూడా నేను బాబుకి మార్నింగ్ ఫార్వర్డ్ చేశాను. ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా వాళ్ళ ఇష్టంలో అందులో ఉన్నారు. అంటే ఇది ఏంటంటే తర్వాత అంత గొప్ప సినిమా తీసి స్వప్న వాళ్ళకి అక్కడ ఆగుండా అన్నారు, ఎందుకు చెప్తున్నారు? ఆగుండా ఒక నిమిషం. కారు ఉంది, నేను ఆపిన. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నకి ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఏ నెగిటివ్ రివ్యూ లేకుండా ఫుల్ పాజిటివ్ కదా, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా, ఎలా అనిపిస్తుంది ఫీల్? ఇంకా ప్రతి మూవీకి బాబు అసలు ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ ఫ్యామిలీని ఇదే కాకుండా ఇంటర్నేషనల్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ హీరో కాదు, ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయే మీ రెబల్ స్టార్ ప్రభాస్. ఆనందాన్ని పట్టుకుంటున్నందుకు ప్రతి డై హార్డ్ ఫ్యాన్స్ ఇండియన్ సినిమా ముద్దు పెట్ట ఇండియన్ సినిమా ప్రభాస్ రాజు అమితాబ్ బచ్చన్ గారిలో నేను కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు అంటే ఇలాంటి క్యారెక్టర్ చేద్దరేమో నాగే గారు అంటే బాగుంది. బ్రహ్మానందం యాక్టింగ్ బాగా, అందరి బాగుంది. 3 గంటలు కూర్చొని చూసినాం. డైరెక్షన్ చేశారుగా మీ ఫాదర్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సార్. అంటే ఈ కేమ్ ఆన్ హిస్ ఓన్. అదేమి అంటే ఇప్పుడే ఇంత తొందరగా చేస్తాను కాదు, డెఫినెట్గా ఫస్ట్ 2 మూవీస్ డన్ వెరీ వెల్. సో ఈ సినిమాలో 600 కోట్ల బడ్జెట్తో తీశారు కదా, మీరు ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? అది బడ్జెట్ నాకు తెలియదండి లెక్కలు, నేను ఏదో డాక్టర్గా ఎంత కలెక్ట్ చేస్తారు ఈ సినిమా అనుకుంటున్నారు? పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అట్లీస్ట్ ఇట్ షుడ్ గో బియాండ్ 1000 crores. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాబోతుందని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ పార్ట్ 2 మేబీ అనదర్ 1-2 years. నాగేశ్వర గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కదా, అలాంటప్పుడు మీకు దగ్గర ఏమైనా సలహాలు తీసుకున్నారా? మా సలహాలు తీసుకోండి. థ్యాంక్ యూ. మీ అబ్బాయి హిట్ కొట్టారు కదా సార్, ఎలా అనిపిస్తుంది సార్? పేరెంట్ వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ. పోలీసులు ప్రభాస్ కదా హీరో వస్తుంది. అవును, అంటే సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు కనిపించచ్చు, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఎక్కువ లేదు, బట్ కామెడీ కూడా ఉంది, కామెడీ మంచిగా ఉంది, సో కనెక్ట్ అవుతుంది మంచిగా. దీపికా పదుకొని ఎలా అనిపించింది? తన యాక్టింగ్ తెలుసు కదా, దీపిక బాగుంది. దిశ పటాని ఆమె ఎక్కువసేపు లేదు, బట్ బాగానే చేసింది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ. విజయ్ దేవరకొండ కూడా ఎక్కువసేపు ఏం లేదు, అందరూ కొంచెం సేపే ఉన్నారు. మేబీ సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు చూపిస్తారు. బ్రహ్మానందం డైలాగ్ అంటే అది కూడా కొంచెం సేపే ఉంది, బట్ బాగుంది ఓవరాల్ గా మూవీ. చేసుకోవాలంటే ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి? ఇంకా ఇక్కడనే ఉండిపోతావా? రెంట్ ఇచ్చుకుంటూ ఇక్కడే ఉండిపోతావా అని బ్రహ్మానందం గారు చెప్తా ఉంటే, నువ్వు ఇక్కడి నుంచి చూడు ఎంత మంచిగా కనిపిస్తుందని మన ప్రభాస్ అన్న చెప్తా ఉంటే ఏమన్నా కామెడీ ఉంటుందా?